అదే మేడం చెప్పినట్టుగా మెన్షన్, బట్ మనకి అవేర్నెస్ లేదు. ప్లీజ్ ఆలోచించండి. సో అప్పుడు ఏం జరిగిందంటే, సో మీరింత ఇంపాక్ట్ ఉందని చెప్తా ఉన్నారు, కానీ ఒక్క పిటిషన్ కూడా మేము దీని గురించి మేము రిసీవ్ చేసుకోలేదు అన్నప్పుడు మరలా అదే ఉమెన్ యాక్టివిస్టు ఏం చేశారు, మరలా సుప్రీంకోర్టు నిర్ణయించి ఒక పిల్ వేయడం జరిగింది. అయ్యా ఇలా జరుగుతూ ఉన్నాయి, ఉమెన్ మీద ఏదో ఒక విధంగా హెరాస్మెంట్ జరుగుతూనే ఉంది, ఏది ఇక్కడ ఏదో ఒక కారణం నుంచి, అదేని కాదు ఇదేని కాదు, ఏదో ఒక పనిచేసే ప్రదేశమే కాదు, ఎక్కడైనా కూడా ఏ ప్లేస్ నుంచైనా ఏదో ఒక కారణం చేత వాళ్ళ మీద వైలెన్స్ జరుగుతూనే ఉంది, దాన్ని మీరు అరికట్టాలి అని ఒక బిల్ వేయడం జరిగింది. బిల్ వేసిన తర్వాత అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి ఒక ఆర్డర్, సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ వాళ్ళకి పాస్ చేసి పార్లమెంట్ పనిచేసే ప్రదేశాల్లో మహిళలు వాళ్ళు హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయవలసిన బాధ్యత ఎంప్లాయీకి ఉన్నది కనుక వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఏ విధంగా ఉంటారో ఇలా కూడా వర్క్ స్టేషన్లో కూడా అదే కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. అలానే ఫీల్ అయితే వాళ్ళు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు, వాళ్ళ రిసోర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి, వాళ్ళ కమిట్మెంట్ కూడా ఫుల్ఫిల్ అవుతుందని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పార్లమెంట్కి పాస్ చేసింది. దీని మీద ఒక చట్టం చేయండి, ఎవరికి తెలియదు. ఎందుకని? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అవేర్నెస్ జనరేట్ చేయాల్సిన ఏజెన్సీస్ కూడా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అవి కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ లేకపోవడం. సో ఇది మెయిన్గా 3 ఎలిమెంట్స్తో ఇవి స్టార్ట్ అయింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడే ఉంటుంది ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్. ఈ మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ ప్లేస్లో ఈ 3తోనే పనిచేస్తూ ఉంటారు. సో ఈ 3తోనే ఇది పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రివెన్షన్ అంటే ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా ప్రొహిబిట్ చేయాలి, ఎలా రెడ్రెసల్ చేయాలి. ఒక పిటిషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం చేయాలి, దాన్ని ఏ విధంగా మరలా సిచ్యువేషన్ రాకుండా ఏ విధంగా చేయాలి, అలానే ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ రెడ్రెసల్ మెకానిజం ఏ విధంగా దాన్ని కంక్లూడ్ చేయాలనేది ఈ చట్టంలో పూర్తి స్థాయిలో మనం ఇంకా గోత్రుగా వెళ్దాం. దిస్ ఇస్ ద స్మాల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది పోస్ట్ యాక్ట్. అంటే ఇప్పుడు వస్తే ఆ 2 శాలరీ నుంచి ఆమెకి హాస్పిటల్ ఖర్చు ఒక ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఆర్డర్ వచ్చేంత వరకు అన్ని ఆయన పేరు మీద ఉంటాయి. ఆర్డర్ వస్తుందని తెలియగానే మొత్తం ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా వినియోగించుకోవాలనేటువంటిది మీరందరూ కూడా తరోగా ఉండాల్సింది. ఒక ట్రైనింగ్ ఇచ్చారంటే ఏదో వచ్చాము, కూర్చొని ఉన్నాము, విన్నాము, వెళ్ళిపోయాము అనేటువంటిది కాకుండా ఆ ఉన్నటువంటి మెటీరియల్ ఏమి ఇచ్చారో ఆ మెటీరియల్ ఏముంది, మనం ఏం చేయాలి, అందులో మనకు ఉపయోగించుకునేటువంటి అంశాలు ఏమున్నాయనేటువంటిది అన్నీ కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరందరూ కూడా మీ ఆఫీసుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి ఈ కోణంలో జరిగేటువంటి సంఘటనలు ఏవి కూడా జరగకుండా దాన్ని ముందు జాగ్రత్తగా మనం కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ ట్రైనింగ్ కూడా ఇంత ఒక 3-4 అవర్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో మనం గవర్నమెంట్లో ఒక పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఉండవచ్చు, కానీ మనం మన జిల్లాలో మీ అందరినీ ఆల్ ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఐసిడిఎస్ సంబంధించిన మన స్టాఫ్, అదర్ డిపార్ట్మెంట్స్, ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ ట్రైనింగ్ క్లాస్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం కొంత ఉపయోగకరంగా ఉంది అనేటువంటిది నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కల్పించడం వల్ల స్త్రీలకి వాళ్ళ యొక్క వర్క్ ప్లేస్లో కంఫర్ట్గా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితులు కల్పించాలనేది దీని మీద ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించిన మెటీరియల్, హ్యాండ్ బుక్ ఇవన్నీ కూడా ఒక 10 days బ్యాకే మనం అందరికీ కూడా ఎంఆర్ఓ ఆఫీసెస్కి
అయితే ఏంటంటే మనకి నోడల్ అధికారులుగా ప్రతి మండలానికి తహసీల్దార్ గారిని అలాగే మున్సిపల్ కమిషనర్ని మున్సిపల్ ఏరియాకి అపాయింట్ చేస్తూ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ కూడా పంపించాము. అది ఎందుకంటే మనకి ఆ మండల ఏరియాలో లేకపోతే ఆ నోడల్ ఆఫీసర్ యొక్క పరిధిలో ఉన్న ఇష్యూస్ అన్ని వాళ్ళు మానిటర్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు అన్న ఉద్దేశంతో. అలాగే జిల్లా స్థాయిలో ఎల్సీసీని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎల్సీసీ చైర్మన్ గారు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాము. ఒకసారి రండి. వాళ్ళిద్దరిని పెట్టామండి. అలాగే ఉమెన్ ఎంప్లాయ్ వర్కింగ్ రేవతి గారిని పెట్టాము, జీసీడీఓ గారు. ఎక్సాఫిషియోగా పీడీడీ ఐసీడీఎస్ ఉంటారు, అంటే ఎవరున్నా కూడా వాళ్ళు ఎక్సాఫిషియో మెంబర్గా ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారే దీనికి అంతా కూడా హెడ్ మానిటరింగ్. కలెక్టర్ గారు కానీ మా కమిటీ మెంబర్స్ కానీ అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారని చెప్తారు.